పవన్ గారు బ్యూటిఫుల్ గా ఇల్లు మాత్రం కట్టుకున్నారు, కానీ వాస్తు ప్రకారంగా కరెక్ట్ గా అంత జరిగిందా లేదా అనేది కొంచెం తెలుసుకోవాల్సిందే. ఏంటంటే గృహప్రవేశం వెళ్దామనే లోపల వీళ్ళందరూ కొట్టుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా చూడాలి. సో అందుకే మీకోసం స్పెషల్ గా ఒక వాస్తు ఎక్స్పర్ట్ ని పిలిపించాము. సో లెట్స్ వెల్కమ్ దెం. గురుగారు మీరా? ఈ రోజు నేను వాస్తు చెప్దామని వచ్చాను. వాస్తా గురుగారు? మనుషులకి ఆస్తులు ఎంత ఇంపార్టెంటో వాస్తులు కూడా అంతే ఇంపార్టెంట్. వాస్తు లేకపోతే ఎంత సంపాదించినా అదంతా కూడా గంగలో కలిసిపోతుంది. అంటే అమలాపురం నీ ఇంకో విషయం తెలుసా? శ్రీదేవి డ్రామా కంపెనీ షో పెట్టిన తర్వాత నేనేం చెప్పానో తెలుసా? శ్రీదేవి డ్రామా ఫస్ట్ నోకరం స్టార్ట్ చేసాడు, వాస్తు బాలే. అప్పుడు బాగోనోడు ఆల్రెడీ పోయాడు, బాగున్నావాడే ఇక్కడ ఉన్నాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ పెట్టినప్పుడు ఇంద్రజా గారికి ఇంటికి గుమ్మడికాయ కట్టా, 116 రూపాయలు ఇచ్చింది. 116 రూపాయల? సూపర్ కదా నిజంగా. ఏమిటి సూపర్? గుమ్మడికాయకి 284 రూపాయలు. మర్చిపోయా, ఒక 1000 రూపాయలు ఇచ్చి ఆవిడ కోడి చేయమన్నారు. పూజ కాదు, క్షుద్ర పూజ. నాకు తెలుసండి ఎవరు చేయమన్నాడు. ఎవరది? ఇప్పుడు శ్రీదేవిలో ఆది నన్ను విడదీసింది కూడా మీరేనండి. ఆ ఛాన్స్ నాకు ఇవ్వాలి, మీరే తీసుకున్నారు. అయిందా? బాగైందా? ఏమిటి నాయన విశేషములు? ఇప్పుడు రేటింగ్ అలా పెరగాలంటే ఏం చేయాలి గురువు? శ్రీదేవిలో రేటింగ్ పెరగాలంటే అవునండి. ఏముంది, ఆవిడని తీసేయాలి. మీన్స్ అక్కడ తీసేసి కొంచెం ముందుకు జరపాలి. అప్పుడు కుజుడు బుధుడు అమ్మ ఒకే ఆవరణలో ఉంటారు వాళ్ళంతా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పేరు నోకరాజు, విజయవాడ, అప్పుడప్పుడు వస్తుంది. నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి గురువు గారు. ఏమిటి అది? పెళ్ళన్న అవుతుందా? ఏది చూపి. అమ్మో, నీకు వాస్తు దోషం కాదు, గ్రహ దోషం ఉంది. గురుడా శుక్రుడా? అది సరిపట్టినట్టు పెట్టండి నీకు. ఆడిపోతే ఈడు తగులుకుంటాడు, ఆడిపోతే నేను తగులుకుంటాను. ఇతగాడు భార్గవి. అదేంటి అది బకెట్ కదా? బకెట్ పోయి గ్లాస్ కి వచ్చేసాడు. గురువుగారు పైకి లెగవాలి, ఆయన గర్వం ఉండొద్దు. ముందు నా పేరు భార్గవ్ కాదు, భరత్. బేసిక్ గా నీ పేరు భరత్ అని నాకు తెలుసు పడుద్దాయి, కాకపోతే నీ కెరీర్ కి సెట్ అవట్లా. భార్గవే సెట్ అవుతుంది. ఎలా ఇచ్చారు? చెప్పు నాయన, నీ సమస్య ఏమిటి? ఈ సెట్ లో ఉన్న అమ్మాయిలందరూ నాతో మాట్లాడాలంటే నేనేం చేయాలి? నువ్వు అప్పుడు ఆర్టిస్ట్ గా మానేసి మేనేజర్ లా ట్రై చేయాలి. గురువుగారు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ అమ్మాయితో పెళ్లి అవ్వాలంటే నేనేం చేయాలి? ఆవిడ నిద్రపోతున్న టైంలో తాళి కట్టేసి. నాకు పెద్ద విల్లా ఉంది, అయినా ఏ పిల్ల రావట్లా, ఎందుకని? పిల్ల ఉంటే సరిపోదు అంటే గురుగారు మంచి ఫ్లో కదా, ఎందుకు నాయన ఆపుతావు? నీవు గాని టైటానిక్ షిప్ లో ఉంటే అది మొలగకపోయాను, గుద్దుకునేలా పాపేసేవాడు. యాక్చువల్ గా మేము మంచిగా సంపాదించుకొని మా కష్టాన్నంతా అందులో పెట్టి ఒక ఇల్లు కట్టాం. ఓకే. గృహప్రవేశం చేద్దామనుకున్న లోపల ఇదిగో వీళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు. గృహప్రవేశం అనినా? ఓ, ఈ చెప్పులు అర్జెంట్ గా తీసి బయటకు విసిరండి. వల్ల ఇదంతా జరిగింది. దోషము కాదు, బెండకాయ కాదు. 40 కోట్లు ఇల్లు కట్టి 40 రూపాయలు చెప్పులు ఎదురు పెట్టుకుంది. ఈశాన్యంలో కుండ ఉన్నది చూడు. అనుకున్నా దీని వల్ల ఇదంతా, లేకపోతే ఎప్పుడు అన్యోన్యంగా ఉండే ఫ్యామిలీ అసలు ఇప్పుడు ఓకేనా? ఆ కుండ తీసి నైరుతిలో పెట్టు అనబోయా. నీకు నామలే షుగరు అనుకుంటా. గురుగారు, ఏమిటి నాయన? 4 సెంట్లు ఇల్లు కట్టా, అవును, కానీ మనశ్శాంతి లేదు. నువ్వు 4 సెంట్లు కాదు కదా, 4 ఎకరాలు కట్టినా నీకు మనశ్శాంతి ఉండదు. పక్కన దాన్ని పెట్టుకుని మనశ్శాంతి ఉండే. ఈ ఆవేశం వల్ల ఇప్పుడు నాకు అర్థమైంది, దీనికి విరుడేం లేదా? ఉంది, విడాకులు. ఆ జోకులు అమ్మ నువ్వు ఇలా ఎత్తుతా మళ్ళీ అది ప్రోమోలో వేస్తారు. మీ గృహ ప్రవేశం మంచి గడియలలో జరిగింది, కాకపోతే కొన్ని దుష్ట శక్తులు వచ్చి వాటిని ఆపినాయి. ఒక వ్రతం ఉన్నది, ఆ వ్రతానికి మేము సిద్ధం అవుతాము. మీరు డబ్బులు రెడీ చేసుకోండి, ఓకేనా? ఎంత అవుద్ది? అయితే అది ఒక 1116 ఇవ్వండి. సరే, ఓకే, ఓకేనా? తీసుకొస్తా.